వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు స్టార్ట్ అయ్యి వాడివేడిగా చర్చలు జరుగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ కావచ్చు, అహ్మదాబాద్ విమాన ఘటన కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి అనేక అంశాల మీద వాడివేడిగా చర్చలు జరుగుతూ ఉంటే ప్రభుత్వం తరఫు నుంచి వాయిస్ గట్టిగా వెళ్తుంది. ప్రతిపక్షాల నుంచి వాయిస్ రావట్లేదంటే రానివ్వకుండా చేస్తున్నారు, నా గొంతును కట్టేశారు అంటూ రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం అనాలా, హాస్యాస్పదం అనాలా కూడా తెలియట్లా. ఎందుకంటే ముందు ఇల్లు చక్కదిద్దుకోవాలి అనేటువంటి ఒక కార్యాచరణ ఉంటుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఘనమైనటువంటి చరిత్ర ఉంది. ఎంతో ఉద్దండులు, రాజనీతిజ్ఞులు ఆ పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు, దేశాన్ని నడిపించినటువంటి వాళ్ళు ఉన్నారు, దేశ భవిష్యత్తు కోసం పునాదులు వేసినటువంటి వాళ్ళు ఉన్నారు, బంగారు బాట వేసిన వాళ్ళు ఉన్నారు. సో అటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఎందుకో ఈ డిస్టర్బెన్స్ అనేది తెలియనటువంటి అంశం. ఎందుకంటే హుందాగా చేయాలి రాజకీయాలు ఏమైనా. సో రాహుల్ గాంధీ గారిని నేను విమర్శించట్లా ఇక్కడ, బట్ ఇంట్లో జరుగుతున్నటువంటి దాని మీద ఒకసారి కాస్త పునశ్చరణ చేసుకుంటే, ఒకసారి ఏం జరుగుతోందో అనేది పునశ్చరణ చేసుకొని జరుగుతున్నటువంటి తప్పులు పొరపాట్లు వీటిని పక్కన పెడితే అప్పుడు మళ్ళీ కాస్త ప్రజల పక్షాన్ని ఇంకా గట్టిగా బలంగా వాయిస్ వినిపించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే సంస్థాగతంగా ఎంత ఉన్నప్పటికీ ఏమున్నప్పటికీ ఒక ఐకమత్యం అనేది లేకపోవడం, కేవలం ఒక నియంతృత్వ ధోరణి అనుకోవచ్చేమో. ఎందుకంటే అధిష్టానం మాత్రమే ఫైనల్ అన్నింటికి అనేటువంటిది, ఫ్రీడమ్ అనేది లేదు. ఫ్రీడమ్ తెచ్చినటువంటి పార్టీకి ఫ్రీడమ్ లేకపోవడం అనేది నిజంగా హాస్యాస్పదం. గుడ్ పాయింట్. ఎందుకు అనాల్సి వస్తుందంటే కాంగ్రెస్ పార్టీలో వన్ ఆఫ్ ది బెస్ట్ స్పోక్స్ పర్సన్ ఎవర్ మిస్టర్ శశి థరూర్ ఫ్రమ్ కేరళ. ఆయనంత ఇంటెలెక్చువల్, ప్రతిదీ ఏదైనా సరే పూసగుచ్చినట్టుగా చాలా డీటెయిల్డ్గా మాట్లాడతారు. ఆ మాటలో తడబాటు అనేది ఎక్కడ కనిపించదు. ద వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మెన్ ఇన్ ఇండియా హూ కెన్ స్పీక్ అ ప్రాపర్ ఇంగ్లీష్. అప్పుడప్పుడు అంటే ఆయన ఈక్వల్ టు వికీపీడియా అనొచ్చేమో, లేదంటే కొన్ని కొత్త పేర్లు కనిపెడుతూ ఉంటారు. ఆయన ఇచ్చేటువంటి ఆ పేర్లకు అర్థం ఏంటనేది కూడా కనుక్కోవడానికి, అర్థం పక్కన పెట్టండి, వాటిని ప్రొనౌన్స్ చేయడానికి లేదు వాటికి సంబంధించి వెతకడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఎవరు మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి సతీమణి మిసెస్ నారాయణమూర్తితో సంభాషించేటప్పుడు కావచ్చు, అంటే వాళ్ళిద్దరికీ ఒక సింక్ అనేది కనిపిస్తుంది లాంగ్వేజ్ విషయంలో. ఇద్దరు ఎంతూజియాస్ట్లే. అలాంటి శశి థరూర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎటువంటి వ్యాఖ్యానమైనా ఆయన చేస్తూ ఉంటారు. ప్రపంచ వేదికల మీద కూడా ఐక్యరాజ్య సమితి కావచ్చు, లేదంటే ఏ దేశం వెళ్ళినా కాంగ్రెస్ పార్టీని రిప్రజెంట్ చేస్తూ, భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. అటువంటిది ఇటీవల కాలంలో కొన్ని సందర్భాల్లో ఆపరేషన్ సింధూర్ సమయంలో కావచ్చు, లేదంటే కొన్ని విషయాల్లో నరేంద్ర మోడీ గారిని పొగడ్డం, ఎస్ మనం భారతదేశం అంతా ప్రధాని వెనక నిలబడాలి ఈ సమయంలో అనేటువంటి వ్యాఖ్యలు చేయడంతో ఎక్కడో తేడా కొడుతుంది అనేటువంటి ఒక రూమర్స్ అయితే క్రియేట్ చేసేశారు. ఆయన అంటే కిట్టన్ వాళ్ళు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు. ఏకంగా ఇప్పుడు చూస్తే ఆయన వేటికి రంగం సిద్ధమవుతోందా అనేటువంటి వార్తలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందుకే అనేది కాంగ్రెస్ ఇంకా మారదేమో అని. ఎందుకంటే నిజమైనటువంటి నాయకులు ఎవరైతే పోరాటంతో చేస్తున్నారో, ఎవరైతే పని చేస్తున్నారో, ఎవరైతే అసెట్గా ఉన్నారో, ఎవరైతే బలంగా ఉన్నారో పార్టీకి, వాళ్ళందరినీ వరుసగా ఇలా కోల్పోతూ వెళ్ళడం అనేది నిజంగా శోచనీయం. ఇప్పటికైనా అధిష్టానం దాని మీద దృష్టి పెట్టాలి. సో కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి ఎంపీ శశి థరూర్కి మధ్యలో దూరం పెరుగుతూ వస్తుందంటున్నారు. థరూర్ వ్యవహరిస్తున్న తీరును ఆ పార్టీ నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. తాజాగా పార్టీ సీనియర్ నేత కె మురళీధరన్ శశి థరూర్ మీద కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై థరూర్ మాలో ఒకరు కాదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో ఆయన్ని దూరం పెట్టేందుకు సిద్ధం అవుతుంది అనేటువంటి దానికి అద్దం పడుతున్నాయి అనేది. మాలో ఒకరు కాదు, మరి మీలో ఒకరు కాకపోతే ఇంకెవరైనా? ఆయన దేశం తరఫున మాట్లాడుతున్నాడు, లేదు పార్టీ తరఫున మాత్రమే మాట్లాడాలి, పార్టీ గురించి మాత్రమే మాట్లాడాలి అంటే బయట సభలు పెట్టుకోవచ్చు. పార్లమెంట్లో కూడా వెళ్ళి కాంగ్రెస్ పార్టీని భజన చేసుకుంటేలా? అక్కడ దేశ సమస్యలు కదా చెప్పాల్సింది, లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాల్సింది అక్కడ కదా. బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడతాం, ఇక్కడ మాట్లాడతాం, ఇచ్చేస్తాం, మాకు మైక్ ఇవ్వట్లేదు, ఇంకోటి ఇవ్వట్లేదు అంటే ముందు మన వాయిస్ ఏం వినిపిస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం అనేటువంటిది ఉండాలి కదా. సీనియర్ నేతలు అయినా ఇంకొకళ్ళు అవ్వచ్చు, ఆయన అంత సీనియర్ నేతని పట్టుకుని మాలో ఒకడు కాదు అని చెప్పి ఆయన మాట్లాడడం అంటే నిజంగానే శోచనీయం. సో ఆయన తన అభిప్రాయం మార్చుకున్న రోజు నుంచి కూడా ఆయనతో సంబంధాలు తెంచుకున్నామని, అందుకే ఆయన్ని తిరువనంతపురంలో తాము నిర్వహించే పార్టీ కార్యక్రమాలకి పిలవకూడదు అని నిర్ణయించుకున్నామని అన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సభ్యుడైన థరూర్ ఇకపై మాలో ఒకరు కాదు అని చెప్పి కుండబద్దలు కొట్టారు. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుంది అంటూ మురళీధరన్ పేర్కొనడం గమనార్హం. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యక్రమాలకి ఆయన దూరం పెట్టాలని ఆ పార్టీ నేతలు నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. పార్టీ ప్రయోజనాల కంటే దేశానికే ప్రాధాన్యం ఇవ్వాలి, పార్టీ ప్రయోజనాల కంటే దేశానికి ప్రాధాన్యం ఇవ్వాలి అని ఆయన వ్యాఖ్యానించిన వేళ మురళీధరన్ ఇలాంటి కీలక వ్యాఖ్యలు చేయడం అనేది, అంటే నాకు ఇక్కడ మళ్ళీ మన రాష్ట్రంలో మన మనిషి గుర్తొస్తున్నాడు.
నిరంతరం పోరాటం చేసిన యోధుడు రఘురామకృష్ణరాజు గారు నరసాపురం ఎంపీగా ఉండి ఆనాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని పొరపాటు నిర్ణయాలు, అనాలోచిత నిర్ణయాల మీద ఇది తప్పు, ఇది పొరపాటు చేసాం, మనం సరిదిద్దుకుంటే సరిపోతుంది అని ముందు మొదలుపెట్టి వాళ్ళు పెట్టినటువంటి టార్చర్ తోటి నేను ప్రజల గురించి మాట్లాడుతుంటే ఇక్కడ పార్టీ ప్రయోజనాలు ఇవన్నీ నాకెందుకు, అసలు నాకు ఎన్నిక అయ్యింది ప్రజలు ఓట్లేస్తే అయ్యాను, పార్టీ నుంచి ప్రాతినిధ్యం ఉండొచ్చు కానీ నాకు ఓట్లేసింది ప్రజలు వేశారు, వాళ్ళ ప్రయోజనాల గురించి నేను మాట్లాడాలి కానీ పార్టీ ప్రయోజనాల గురించి నేను పార్లమెంట్లోని ఇంకో చోట నేను ఎందుకు మాట్లాడాలని చెప్పి రెబల్ అయినటువంటి వ్యక్తి. సో నాకు తరూరు కూడా ఇక్కడ అలాగే కనిపిస్తున్నారు. బట్ ఇక్కడ చిన్న సారూప్యత ఏంటంటే ఇద్దరు దేశం గురించి మాట్లాడినటువంటి వాళ్ళే, ప్రజల గురించి ప్రజల సమస్యల గురించి మాట్లాడిన వాళ్ళే. అందులో ఎక్కడ తప్పు ఉందో ఆ తప్పుని ఎత్తి చూపారో, అలాగే ఏది ఒప్పు అనేది ఆ ఒప్పుని మద్దతిస్తూ ప్రజలందరికీ కూడా తెలిసేలా చేశారు. సో దానికి ఇప్పుడు ఎలా అయిపోయింది పరిస్థితి, రఘురామకృష్ణరాజు వేసినటువంటి పునాది ఎంత బలంగా నిలబడింది అనేది ఆంధ్ర రాష్ట్రానికి అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు కేరళలో కూడా అఫ్కోర్స్ కేరళలో పెద్దంత ఏం లేదనుకోండి, బట్ పూర్తిగా కాంగ్రెస్ మట్టి కొట్టుకుపోవడానికి వాళ్ళంతటి వాళ్లే పునాదులు వేసుకుంటున్నారు. ఆయన ఏదో మంచి మాట్లాడుతున్నాడు, కనీసం ఆయన ఏదో మంచి మాట్లాడుతున్నాడు, అయినా సరే వీళ్ళు చేసేటువంటి ఈ అతి ఓవర్ యాక్షన్ ఏదైతే ఉందో ఇది మాత్రం నిజంగానే వాళ్ళంతటి వాళ్లే వాళ్ళ పార్టీకి సంబంధించి సమాధి కట్టుకుంటున్నారు. సో ఇటువంటి అనాలోచిత నిర్ణయాలు, అనాలోచిత వ్యాఖ్యలతోటి జాతీయ స్థాయిలో పార్టీ తమ ప్రభని ఇప్పటికే కోల్పోయింది. ఇక ముందు బతికి బట్ట కట్టేటువంటి అవకాశం కూడా ఉండకపోవచ్చు అనేది మాత్రం చాలా మంది చేస్తున్నటువంటి వ్యాఖ్య. అండ్ హియర్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఆర్ ఎనీ పర్టికులర్ పర్సన్, అందులో డౌట్ లేదు. ఎవరైతే వాళ్ళు చేస్తున్నారో వాళ్ళకి ఎత్తి చూపడం, అరే బాబు మీకు ఎందుకు కొట్టుకుని సావడం, మీరు పోరాడాలనుకుంటే కలిసి పోరాడండి, అంతేగాని రాజకీయ ప్రయోజనాలు ఆశించో ఇంకో దాని గురించో ఉంటే ప్రజలు నిజంగానే ఆల్రెడీ ఎంత బలమైనటువంటి తీర్పు ఏపీలో ఇచ్చారో అలాంటి తీర్పే మిగతా చోట్ల కూడా వస్తుంది. సో సొంత నేతలు ఏమైనా మాట్లాడుతున్నారంటే మాట్లాడేది ఒకసారి వినండి, ఆలకించండి. వాళ్ళు తప్పు చేస్తున్నారా ఒప్పు చేస్తున్నారా అనేది ముందే ఓ పర్సెప్షన్కి వచ్చేసి ఇంకా మాలో ఒకడు కాదు అనేసి ఎక్కడికి వెళ్ళిపోతాడు ఆయన, మీలో ఒకడు కాదు, సరే మీ పార్టీ కాదు, ఆయన అక్కడ రిప్రజెంటేటివ్, కొన్ని లక్షల మందికి ఆయన ప్రతినిధి, ఎంపీగా ఉన్నాడు, వాళ్ళు కాదనలేరు కదా, అదెందుకు అర్థం చేసుకోరో తెలియదు. సో తరూరు వేటికి రంగం సిద్ధం అంటే అది జాతీయ స్థాయిలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయం అని అన్నారు మురళీధరన్. మరి జాతీయ స్థాయిలో ఖర్గే కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు తరూరు విషయంలో అనేది సస్పెన్స్. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.